ఈ మధ్య మీడియా మీద కూడా కొంచెం విసురులు ఎక్కువైనట్టుగా అనిపిస్తుంది. మీరేమంటారు? ఏం లేదు, మీడియా మీద విసురులు ఏం లేవు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు కదా. లైఫ్లో ప్రతి ఒక్కళ్ళు అంటే కొన్ని ఎదగాలని కేసుల వరకు కూడా వెళ్ళిపోయాయి. పోతూనే ఉంటాయి కదా, పెద్ద అయ్యేదేముందా. వాటిని ఏం పట్టించుకోను. ఏ నేను చెప్పాల్సినవి నేను చెప్తూనే ఉంటా. వాటికి అసలు భయపడేది లేదంటారు. దేనికైనా రెడీ అమ్మా. ఇవన్నీ కొత్తగా సమాజంలోకి వచ్చినప్పుడు భయపడతాడు. చూసి తంగైపోయినాం, అన్నీ చూసినాము, భయపడేది లేదు. ఏం చేస్తారమ్మా, నేను సింపుల్, సంపనే చంపరు కదా, జైల్లో పెడతారు. కృష్ణుడే పుట్టిండు జైల్లో, మనం ఎంత. ఆర్ యూ రెడీ ఫర్ ఇట్? ఎస్, నా జాతకంలో అది ఉంటే పోతా ఏమవుతుంది. కానీ పొలిటికల్ యోగం ముందేమో ఎవరికెరక, ఇప్పుడు జైలుకు వెళ్ళినంత సీఎం అవుతారు కదా, చెప్పలేం. సో మీరు పొలిటికల్ గా వెళ్దామని అనుకుంటున్నారా? మన్నాడు అనుకుంటున్నా. ఎప్పుడైతే మన ఇష్యూ అయిందో కొద్దిగా బాగా అగ్రెసివ్నెస్ వచ్చింది. ఏంటంటే ఇది కాదు ఇంకేదో చేయాలి. సో అందుకని ఐఎమ్ ప్లానింగ్ ఫర్ 2028 or 9. సో ఇదే ప్లాన్. మొన్న జరిగిన ఇన్సిడెంట్ల వల్ల ఒక బలమైన ఆలోచన వచ్చింది, ఏంటంటే పొలిటికల్గా పోవాలి అనే ఉద్దేశం వచ్చింది. చూద్దాం, దానికి ఒకవేళ నిజంగానే జైలుకు పోవాల్సిన పరిస్థితి వస్తే అది నేను ప్రూవ్ చేసుకుంటా, ఇది నిజమే అనుకుంటా. ఇక మీరు ఎలానో జాతకాలు చూస్తూ ఉంటారు, మరి జైలుకి వెళ్ళేది అందులో ఉందంటారా? అదే చెప్తున్నా, ఒకవేళ నేను జైలుకంటూ వెళ్తే నెక్స్ట్ కంపల్సరీ ఎమ్మెల్యేనో ఎంపీ అవుతా. ఇట్ ఈస్ రిలేటెడ్ టు దట్, రెండు కలిసినాయి, అందుకని అంటున్నా. ఒకవేళ అది జరగాలంటే జరుగుతుంది. దానికి పరిహారం లేదంటారా? అది ఎందుకు వదిలిపెట్టుకుంటా నేను? అరే ఎమ్మెల్యే ఎంపీ అవ్వడం నేను పరిహారం చేసుకోను, వదిలేస్తా. జైలుకి వెళ్ళి అవుతాను అని అంటారు ఖచ్చితంగా. ఒకవేళ ఇది అయితే అది అవుతుంది, ఇది కాకపోతే అది కాదు. నేను అందుకని దాని పరిహారం కూడా చేసుకోను, ఎందుకంటే దాన్ని పరిహారం చేసుకుంటే దీనికి చేసుకుంటే అది అయిపోతుంది. నేను అందుకని చేసుకోను. అంటే దీనికి ఎవరు సపోర్ట్ ఏముందమ్మా, దీనిలో సపోర్ట్ ఏముంది? సపోర్ట్ మన అతిపెద్ద ప్రజాస్వామిక వ్యవస్థలో సపోర్ట్ ఏముంది? ఎవరైనా పోటీ చేయొచ్చు, ఓకే, పోటీ చేస్తాం. అంతే కదా, మనకు కావాల్సిన సీట్ కావాలి, ఆ పార్టీలో ఆ టైంకు సీట్ తెప్పించుకుంటాం, చేస్తాం. దానికి ఏముంది, పెద్ద ఏముంది? అంటే ప్రజల్లో ఎక్కువగా ఇప్పుడు ప్రెజెంట్ నెగిటివిటీ ఎక్కువ ఉంది. ఇలాంటి టైంలో పొలిటికల్ గా వెళ్తే సక్సెస్ అవుతారు అని అంటారా? యాక్చువల్గా ఎనీ పబ్లిసిటీ ఇస్ గుడ్ పబ్లిసిటీ అని, అన్నిటికంటే ముఖ్యం చెడు పబ్లిసిటీ చాలా ఎక్కువ వెళ్తుంది. ఇవాళ వేణుస్వామికి తెలిసింది కారణం ఏంది అంటే, ఈ విషయం జరిగింది కాబట్టి నేను తెలుసు. లేకపోతే మంచి వల్ల తెలవడం కంటే చెడు వల్ల తెలవడం ఎక్కువ. ఇవాళ నేను బాగా తెలుసు, నాకు ఇదే ప్లస్ పాయింట్ కదా. వేణుస్వామి అని అంటే వివాదాల స్వామి అని ఇప్పుడు పిలుస్తున్నారు. ఎవ్వని ఇష్టం అంది, ఎవ్వని ఇష్టం మనం ఆపుతామా అమ్మ? ఇప్పుడు జియో వచ్చిన తర్వాత 5,000కు 3,000కు 2,000కు కూడా స్మార్ట్ ఫోన్ వస్తుంది. వాడు మనల్ని తిట్టడానికి వాడు వాని ఇష్టం వచ్చిన తిట్టుతాడు. తిట్టుకొని ఇప్పుడు నన్ను ఫాలో అయ్యే వాళ్ళు, నేను ఎగ్జాంపుల్ చెప్తా, ఒక 5 లక్షల మంది నా వీడియో చూసిర్రు. 5 లక్షల మందిలో నాకు తెలిసి ఒక 400 కామెంట్లు ఉంటాయి. 400 కామెంట్లలో 50 నెగిటివ్ కామెంట్లు ఉంటాయి. నా 50 నెగిటివ్ కామెంట్లలో 4 నన్ను బూతులు తిడతారు. సో 5 లక్షల మందిని చూసుకోవాలన్నా, 4 చూసుకోవాలన్నా? నేను ఎందుకు ఫీల్ అవుతా? రెండోది, నాకు వ్యక్తిగతంగా వాళ్ళతో నాకు టచ్ చేయలేదు కదా, వాళ్ళ ఇష్టం ఏమైనా చేసుకోండి, నాకెందుకు. ఇన్ని జరిగిన తర్వాత, ఇన్ని ఫేస్ చేసిన తర్వాత కొత్తగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అని అనుకుంటున్నారు? ఒకటే నిర్ణయం కదా, ఒకటే, పొలిటికల్ గా వెళ్ళాలి. తెలుగు సెలబ్రిటీల గురించి జాతకాలు చెప్పరు, అది ఫైనల్ డిసిషన్. ఓకే, అంతే. అంతకంటే వేరే నిర్ణయాలు ఏం తీసుకోలే. ఇంకా వేరే నిర్ణయాలు లైట్. రెండోది, సోషల్ మీడియా ఇంకా ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఓకే, ఇట్లుంటుంది సోషల్ మీడియా ఈ జనరేషన్లో. సో వాటిని ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. అమ్మాయిలని లేదు, అబ్బాయిలని లేదు, ఎవరు లేదు, హీరో అని లేదు, విలన్ అని లేదు, సీఎం అని లేదు, పిఎం అని లేదు, ఎవరిని పడితే వాళ్ళని బండబూతులు తిడుతున్నారు ఈ సమాజం. కాబట్టి వాటిని పట్టించుకోవద్దు అనేది నా ఉద్దేశం. కొత్త సంవత్సరాల్లో ఏం జరగబోతుంది అని అంటారు? సినీ రంగంలో, రాజకీయ రంగంలో? నేషనల్ వైడ్ రాజకీయ రంగం గురించి మాట్లాడతా, స్టేట్ గురించి మాట్లాడను. నేషనల్ వైడ్ రాజకీయ రంగంలో చాలా పెద్ద తలకాయలకు ప్రాణహాని కనిపిస్తుంది. రాజ్యాల మధ్యన, రాష్ట్రాల మధ్యన, ముఖ్యమంత్రుల మధ్యన చాలా తీవ్రమైనటువంటి స్థాయిలో గొడవలు ఉండే అవకాశం ఉంది. తీవ్రమైన అంటే ఎలా అంటారు? పెద్ద గొడవలు, నేను వ్యక్తిగతమైనటువంటి దాడులు ఉండే. ఎవరెవరికి అంటారు? అదే నేను నేషనల్ వైడ్ చెప్తున్నా, ఎందుకంటే దీనికి రీజన్ ఏముంటుందంటే, నేను నా ఇండిపెండెంట్గా చెప్పింది కాదు. రవి రాజ్యాధిపతి. నెక్స్ట్ వచ్చేటువంటి సంవత్సరానికి రవి అధిపతి, రాజు. రవి అంటే రాజకీయాల్ని కమాండ్ చేస్తాడు, ప్లస్ హార్ట్ను కమాండ్ చేస్తాడు, స్కిన్ను కమాండ్ చేస్తాడు. అందుకని రాజ్యాల మధ్యన, రాజుల మధ్యన లేదా దేశాల మధ్యన యుద్ధ వాతావరణం ఉండే అవకాశం ఉంది. అండ్ యంగ్ పిల్లలు 25 నుండి 40 సంవత్సరాల మధ్యలో ఉండేటువంటి యువతకు ఎక్కువగా కార్డియాక్ అరెస్టు రాబోతూ ఉన్నాయి. అంటే హార్ట్ అటాక్ల వల్ల చనిపోయే అవకాశం ఉంది. అట్లనే ఒక షష్టగ్రహ కూటం రాబోతుంది మార్చిలో. దానివల్ల చర్మానికి సంబంధించినటువంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది దేశము లేదా ప్రపంచము. అంటే ఒక వైరస్ ఏదైనా రావచ్చు, కోవిడ్ లాగా ఏదో వైరస్ రావచ్చే అవకాశం ఉంది. అప్పుడు కూడా వచ్చింది కదా షష్టగ్రహ కూటం, అప్పుడు ఇప్పుడు కూడా వస్తుంది. సో అలాంటివి ఏమైనా ఉండే అవకాశం ఉంది. దేశం టోటల్ నేను దేశంలో చెప్తాను. అండ్ అగ్నిపర్వతాలు బద్దలవుతాయి ఈసారి ఎక్కువగా, అండ్ మంచు పర్వతాలు కరుగుతాయి.
అండ్ ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరము, ఎందుకంటే సూర్యుడు కమాండ్ చేస్తున్నాడు కాబట్టి. సో ఇవి బేసికల్గా జరిగేటివి. ఇంకొకటి గురుగారు, నార్మల్గా ఒక వీడియో చూసాం మేము, ఒకరి వల్ల మీరు బాధపడటం మేము చూసాము. అది ఫస్ట్ టైం అనుకుంటా మీరు బాధపడింది మేము చూడటం. ఆ వీడియోలో ఏమన్నారంటే వాళ్ళ వల్ల నేను సూసైడ్ అటెంప్ట్ వరకు వెళ్ళాను అనే పదం మేము అందులో విన్నాం. ఎందుకు మీకు అంత బాధ కలిగించే అంశం ఏంటది? ఎందుకు అలా అవ్వాల్సి వచ్చింది? అంటే జాతకంలో శుక్రుడిలో కేతు ఉన్నప్పుడు మన ప్రొఫెషన్లో ఎక్స్ట్రీమ్ రేంజ్కి పడిపోతాం మనం, ఎక్స్ట్రీమ్ రేంజ్కు. అంటే ఇక్కడ ఏమైపోయిందంటే ఆ రోజు నేను పడ్డ బాధ అంటే అది అశక్తతనా లేకుంటే ఏమైందో తెలియదు, కానీ ఆ లో లెవెల్కి వెళ్ళాల్సిన పరిస్థితి. కారణం ఏంటి అంటే శుక్రుడిలో కేతు, ఎవరినడిగా చెప్తారు, శుక్రుడిలో కేతు అంతర్దశలో ఏమవుతుంది అంటే, ఒకటి మనం ఉన్నటువంటి ప్రొఫెషన్లో మనము ప్రొఫెషన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అన్నంత పుష్ జరుగుతుంది. ఎట్ ది సేమ్ టైం మనం బాగా మనకు దగ్గరైన వ్యక్తులు దూరం అయిపోతారు. నాకు రెండూ జరిగినాయి. ఒకటి ప్రొఫెషన్లో ఆ స్టేజ్లో నేను అనుభవించిన, ఆ వీడియో ద్వారా, బయట పెట్టిన వీడియో ద్వారా నేను అంతా బాధపడ్డా. రెండవది కరెక్ట్గా 40 days తర్వాత మా మదర్ చనిపోయారు. అంటే ఈ సమస్యలో అంత జాతకం అనేది అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. కరెక్ట్గా అది జరిగింది, ఒక 40 days తర్వాత మా మదర్ పోయారు. అంటే జాతకంలో శుక్రుల్లో కేతువులో ప్రొఫెషన్లో ఇబ్బందులు వస్తాయి, ఎట్ ది సేమ్ టైం మనకు బాగా దగ్గర వాళ్ళు దూరం అవుతారు, అంటే మా మదర్ దూరం అయినారు. సో అక్కడితో ఇంకా నాకు ఈ శుక్రుడిలో కేతు అనేటువంటి దశలో నేను అనుభవించాల్సినటువంటి కష్టాలన్నీ క్లోజ్, ఇంకా అక్కడితో క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు అన్నీ 6 ఉంటాయి, ఇక అక్కడితో క్లోజ్ అయిపోయింది. మనం బాధలు పడాల్సింది పడ్డాం, అనుభవించినాం, అయిపోయింది, క్లోజ్. ఇంకా నెక్స్ట్ మళ్ళీ అంతా రవిదశ వచ్చింది అంటే మళ్ళీ అంతా వేరే రకంగా ఉంటుంది. రవిదశ అనేది పొలిటికల్ యోగాన్ని ఇస్తుంది, డిఫరెంట్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. సో నాకు నెక్స్ట్ రవిదశ అంటారు. మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ రెగ్యులర్ వేణుస్వామి. గ్రౌండ్ వేరు, అంటే గ్రౌండ్ వేరు. ఇంతకుముందు స్టేట్ లెవెల్ ఆడుతుంటే ఇప్పుడు నేషనల్ లెవెల్ ప్లేయర్ అయినా.